క్షమించండి, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. 2016 తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై సిట్ విచారణకు హాజరంట. ఇలా బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కానీ చాలా ఘోరమైన పరిస్థితి. లోన్ యాప్స్ కానీ ఎంత దారుణం అంటే కోటి రూపాయలు సెలబ్రిటీస్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు ఇచ్చి ఎంతోమంది చావులకు కారణమయ్యారు వీళ్ళు. ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చిన్న వాళ్ళు దగ్గర నుంచి సెలబ్రిటీలు, యాంకర్లు చాలామంది ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. వీళ్ళ వల్ల కొన్ని వందల చావులు జరిగాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల గురించే మనం మాట్లాడుకుంటే ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వందల ఆత్మహత్యలు జరిగాయి ఈ బెట్టింగ్ యాప్స్ పేరు మీద. బెట్టింగ్ యాప్స్లో మోసపోయి యాప్స్లో లోన్ తీసుకుని కట్టలేక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు యూత్ని బాగా అట్రాక్ట్ చేసి, ఎందుకంటే యూత్ దగ్గర అంటే కొన్ని 18 సంవత్సరాలు దాటి ఒక 25 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎక్కువ ఎరవేసి పైసలు ఈజీగా వస్తాయి డబ్బులు అనే ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళతో ఆడేలాంటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని నాకు తెలిసి కొన్ని ట్రావెలింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వ్లాగ్స్ చేస్తూ వాళ్ళు, కొంతమంది పల్లెటూరుకి సంబంధించిన వ్లాగ్ చేస్తూ, ఇద్దరు కానిస్టేబుల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పేర్లు కూడా వచ్చాయి గతంలో. వీళ్ళు ఏంటంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని తయారు చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని యాడ్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో తరచూ చెప్తూ ఉంటారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయితే మీకు ఇంకా మంచి డీల్స్ ఇస్తాం వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఆ టెలిగ్రామ్లో యాడ్ అయిన తర్వాత ఈ ఫాలోవర్స్ అందరూ కూడా టెలిగ్రామ్లోకి యాడ్ అయిన తర్వాత ఆ టెలిగ్రామ్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి లేదా లోన్ యాప్స్ వాళ్ళకి వీళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇది చాలా పెద్ద కుట్ర. ఇది చాలా చిన్నది కాదు, చిన్నదైతే కాదు.